నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 171 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక సహాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగిందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 6,000 రూపాయల నుండి 8,000 రూపాయలు అక్రమంగా ఒక పద్ధతి లేని రీతిలో ఇసుక మాఫియా వసూలు చేస్తున్నారని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక కొరకు టోకెన్లు ఇచ్చినా ఎక్కడి స్టాక్ పాయింట్ల నుండి ఇసుక తెచ్చుకోవాలో చెప్పకపోవడం వలన అయోమయ పరిస్థితుల్లో పేద మధ్య తరగతి సంబంధించిన వారు ఇల్లు కట్టుకునే తపనలో విధి లేక అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా మంత్రి చుట్టూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ దోపిడీకి సంబంధించి ఆయన దృష్టికి తీసుకొని పోకపోవడం చాలా దారుణమైన విషయమని, ప్రతిపక్షాలు ఇల్లు నిర్మించుకునే వారికి న్యాయం చేయాలని ప్రతిపక్ష పాత్ర బీఎస్పీ పార్టీ పరంగా తెలియజేయుటకు ఆర్డీఓకి బీఎస్పీ పార్టీ పక్షాన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎస్పీ నాయకులు మంగళవారం రోజున వినతి పత్రం సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఉన్న ఇసుక నేడు 8,000 రూపాయలకు చేరిందంటే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలని ఆర్డీఓకి విన్నవించారు. ఈ విషయంలో సత్వరమే పొట్లపల్లి గ్రామంలో ఉన్న ఇసుకను హుస్నాబాద్ మండలంలోని గ్రామాలకు మరియు హుస్నాబాద్ పట్టణంకు 2,000 రూపాయల లోపు ఇసుక దొరికే విధంగా మంత్రితోని మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు మారపల్లి సుధాకర్, ఎలగందుల శంకర్, పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు, న్యాయవాది రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పేద మధ్య తరగతి ప్రజలు నిర్మించుకుంటున్న ఇళ్ల విషయంలో ఇసుక మాఫియా దోపిడీ గురించి ఈరోజు ఆర్డీఓ గారిని బీఎస్పీ పార్టీ పక్షాన కలిసి సార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడ లేని ధరలు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు 171 ఇల్లు మంజూరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 6,000 నుండి 8,000 రూపాయలు ఇవాళ చెల్లిస్తేనే ఇసుక మాఫియా వాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు పోయడం జరుగుతుంది. మంత్రి ఇలాకాలనే ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇసుక ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఇక్కడ అధిక ధరలకు ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పక్కపొంటి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ విషయాన్ని గమనిస్తలేరా? ఇక్కడ ప్రజలను నిలువు దోపిడికి గురి చేస్తాంటే వాళ్ళు మంత్రి పొన్నం గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతలేరని ఈరోజు మేము బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ 3,000 రూపాయలు అధికంగా ఇసుక ధర ఉండేది. కానీ అదే ఇసుక ధర ఇవాళ 8,000 రూపాయలకు చేరిందంటే ఈ ఇవాళ అండదండలతో ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితులు ఈ రకంగా నెలకొన్నాయో ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇట్టి విషయంలో హుస్నాబాద్ ఆర్డీఓ గారు, అదేవిధంగా ఇక్కడున్న హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి సిఐ గారు, అదేవిధంగా వివిధ శాఖ అధికారులు ఇక్కడ ప్రజలకు ఇసుక విషయంలో అన్యాయం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రాత్రికి రాత్రి ఇసుక మాఫియా దొంగతనంగా ఎటువంటి రిసిప్ట్ లేకుండా, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇవాళ ఇసుక సప్లై చేసుకుంటూ ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తారు. అదేవిధంగా మేము ఆర్డీఓ గారికి కూడా చెప్తాను, ఇక్కడ పొట్టపల్లి గ్రామంలో హుస్నాబాద్ పట్టణానికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి అదేవిధంగా హుస్నాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు కనీసం 2,000 రూపాయల ధరకు పొట్లపల్లి వాగు నుండి అనుమతులు తీసుకుని ఇక్కడ ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా హుస్నాబాద్ మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల
నిర్మాణానికి సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ముందు ఇసుక కూడా ప్రియం కావద్దా అధిక ధరలకు లభ్యం కాకుండా అందుబాటులో ఉండాలంటే పుట్లపల్లి వాకు సంబంధించిన ఇసుకను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. దీని విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చాలా సీరియస్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే అందుకోసమే ఇక్కడ ప్రజలు కొండాపూర్ గ్రామంలో సుందరగిరి గ్రామంలో ఈరోజు ఇసుక 1900 రూపాయలకు దొరికితే ఒక 2 కిలోమీటర్లు ఉన్న హుస్నాబాద్ ఇక్కడ 6000, 7000, 8000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇటువంటి సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వెంటనే ఇక్కడ ఈ హుస్నాబాద్ను కూడా కరీంనగర్లో కలపాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. అందుకోసమే ఇటు విషయంలో మంత్రి గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే బీఎస్పీ పార్టీ పక్షాన ప్రజల కొరకు తీవ్ర ఆందోళన చేస్తామని